సో నేనేం చెప్తున్నానంటే చాలామంది మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసి నాకు పార్టీకి రమ్మంటున్నారు అనుకోండి, నేను బేసిక్గా తాగను, నాకు అలవాట్లు. సో నేనేమంటానంటే నాకు పార్టీ వస్తే నాకేంటి లాభం, నాకేం, నేను తాగను ఏం తినను, సో నాకేంటి. సో యూ జస్ట్ డూ వన్ థింగ్, నాకు ఇచ్చే పార్టీలో ఎంతైతే పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ నువ్వు ఏం చేస్తావంటే ఫుడ్ డొనేషన్ చేసే. ఓకే, ఓకే. ఓకే. నాకు ఇచ్చే, లేకపోతే నువ్వు తీసుకొచ్చిన రా ఫుడ్ తీసుకుని రా, నీ చేత మీద నువ్వే ఇవ్వు, ఆ క్రెడిట్స్ నీకే ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీడియోలు పెడతా, నీ గురించి పెడతా, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అని పెడతా అని చెప్పి అలా చేస్తున్నాను. అలా కొంతమంది నచ్చి వస్తున్నారు, ఇస్తున్నారు కూడా. అని నా కాన్సెప్ట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు పార్టీ ఇస్తున్నావు అంటే, నేను ఇచ్చా ముందు, నేను పార్టీ ఇచ్చినోడ్నే బర్త్డేకి. ఇచ్చినప్పుడు నాకు ఏమనిపించిందంటే లిటరల్గా పార్టీ ఇవ్వడం వల్ల ఇది ఏం ప్రయోజనం, మనీ లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. 50,000 లక్ష రూపాయలు అవుతుంది ఈజీగా ఒక పార్టీకి. 50,000 లక్ష రూపాయల్లో తాగేస్తారు, పడేస్తారు, ఫుడ్ పంపేస్తారు, పగలగొట్టేస్తారు అన్నీ. సో దానివల్ల ఉపయోగం ఏంటి, హెల్త్ లాస్, మనిషి ఏవి ప్రాఫిట్స్ ఏం లేవు. అవును. అదేదో మనం ఒక రోజుకి ఒక 100 మంది 10 మందికి ఇచ్చాం అనుకోండి ఫుడ్, వాడు ఒక రోజు కనీసం హ్యాపీగా పడుకుంటారు తినేసి. దట్స్ మై కాన్సెప్ట్ యాక్చువల్లీ. వేస్ట్ ఖర్చుల కన్నా ఇది ఒక యూస్ఫుల్ ఖర్చే కదా. ఒక వ్యక్తి ఒక రోజు హ్యాపీగా మన వల్ల పడుకున్నారంటే, హ్యాపీగా పడుకున్నారంటే అంతకన్నా హ్యాపీనెస్ మనకి ఇంకే ఉంటుంది. అలాగా చెప్తున్నాను. ఓకే. అంటే ఈ ఫుడ్ ఫీడింగ్‌లో నాకు తెలిసి మీరు కొంతమందికి సపోర్ట్ కూడా అడిగిండొచ్చేమో. అడుగుతాను. వాళ్ళు మీకు ఎట్లయితే పార్టీకి ఇన్వైట్ చేస్తే నాకు ఇది చేయండి నేను ఇలా వస్తా అని మీరు ఎలా అయితే అడుగుతున్నారో, మీరు కూడా నాకు ఒక వీడియో బయట ఎనీథింగ్ అని మీరు అడిగిండొచ్చు. ఎవరైనా సపోర్ట్ చేసిన అంటే టు బి హానెస్ట్ చెప్తాను చూడండి, శ్రీరామ్ చంద్ర మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్ నుంచి శ్రీరామ్ చంద్ర బ్రో అయితే ఎప్పుడైనా సరే అడిగిన వెంటనే పంపిస్తారు. హానెస్ట్గా చెప్తున్నా. ఎనీ టైం పాపం ఎంత షూటింగ్ ఆయన మోస్ట్, ఇప్పుడు బిగ్ బాస్లో అందరికన్నా మా సీజన్లో కానీ ఏ సీజన్ అయినా మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ అతనే. అంటే ముంబైలో అన్ని చోట్ల వర్క్ చేస్తుంటారు అతను, లిటరలీ మల్టిపుల్ దాంట్లో వర్క్ చేస్తాను. సో ఇమీడియట్గా ఫోన్ చేసిన వెంటనే ఇమీడియట్గా హీ ఈస్ టు రెస్పాండ్ చేసి, అవునా చేసి ఇవాళ ఇప్పుడు 1 అవర్లో పంపిస్తాను అని చెప్పి, పాపం ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా సరే పక్కకి వెళ్ళిపోయి వీడియో చేసి పంపించేస్తారు. సో అలాగా ఒక 2-3 సపోర్ట్ చేస్తాను, మిగతా తెలియదు. అదే అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, మనం ఏం చెప్తాం వాళ్ళకి. ఓకే.